బ్రేకింగ్ చూస్తున్నాం. పలు కీలక నిర్ణయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులైజ్ చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాల్సిన ఆవశ్యకతపై కన్సల్టెన్సీతో కూడిన కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు వేచి ఉండేందుకు అనువైన నిర్మాణాలు ఎలా చేయాలనే దానిపై కన్సల్టెన్సీ నియామకానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఓకే చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరోవైపు ఒంటిమిట్ట కోదండరామాలయంలో పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణకు 4.35 కోట్ల నిధులు మంజూరు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగస్టు నెల నుంచి 3 పూట్ల ఒంటిమిట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ అందించనున్నారు. అలాగే 700 మంది వేద పారాయణదారుల నూతన ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ముందు ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనంతరం పలు కీలక నిర్ణయాలను టీటీడీ ఈవో శ్యామలరావు వెలువరించడం జరిగింది. ఇందులో భాగంగా టీటీడీలో 142 మంది కాంట్రాక్టు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారందరినీ కూడా రెగ్యులేట్ చేసేయడానికి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపినట్లుగా కూడా కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉన్నాయి. అదనంగా మరో 3వ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి ఒక కన్సల్టీతో దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అలాగే భక్తులు వెయిటింగ్ కోసం అనువైన నిర్మాణాలు ఎలా చేయాలి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందించాలనే దానిపైన కూడా ఒక కన్సల్టీ నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అలిపిరి దగ్గర ఆధ్యాత్మిక భావన మరింత పెరిగేలాగా భక్తులకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమం పైన కూడా కన్సల్టెన్సీకి అప్పగించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే టీటీడీకి సంబంధించి ఇప్పటికే పలు ఈ నకిలీ వెబ్సైట్లు రావటం, టీటీడీ ఈవో పేరు మీదే నకిలీ సోషల్ మీడియా రావటం, ఇవన్నీ చూసి కూడా ఒక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. తద్వారా టీటీడీ మీద ఈ సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం అరికట్టేలాగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుమలలో కార్యాలయాలు వివిధ చోట్ల, జేఓ కార్యాలయం ఒక చోట, అట్లాగే వివిధ కార్యాలయాలు, సిఆర్ఓ కార్యాలయం మరో చోట, ఇట్లా కాకుండా అన్ని ఒకే చోట ఉంటే భక్తులకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక భవనం నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పాత ఏదైతే దాదాపు 15-20 ఏళ్ల నుంచి ఉన్నాయో ఆ భవనాలను తొలగించి వాటిని దాతల సహకారంతో నూతన వసతి సముదాయాలు కూడా నిర్మించాలన్న ప్రతిపాదన కూడా జరిగింది. దాని పైన కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పూర్తి స్థాయిలో అన్న ప్రసాద వితరణ కోసం 4.35 కోట్లు నిధులు విడుదల చేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే టీటీడీలో వేద పారాయణదారులు ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే వాళ్లకు సంబంధించి కూడా సరైన వేతనం లేకపోవడంతో దాదాపు 700 మంది ఈ వేద పారాయణాలకు సంబంధించి కూడా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇందులో 600 మందికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 ఇవ్వాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన ప్రాంతాల్లో ఈ భజన మందిరాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఏదైతే వాటిని ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏఐ టెక్నాలజీకి సంబంధించి మరికొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే 2 ప్రముఖ సంస్థలు దానికోసం పనులు నిమగ్నమై ఉన్నాయి. త్వరలో వాటిని అమలు చేసే దిశగా ఏదైతే ఈ దర్శన విధానం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హిందూయేతర ఉద్యోగులపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో 5 మందిని సస్పెండ్ చేశారు. అలాగే మరి ఎవరెవరు ఉన్నారనేది విజిలెన్స్ ఎంక్వైరీలో వచ్చిన నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా అనేక నిర్ణయాలకు ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో ఆమోద ముద్ర వేయడం కూడా జరిగింది. వంశీ, థ్యాంక్ యూ వర్మ.